ఇవాళ తప్పదా ఇంకా ఉత్తరప్రదేశ్లో వరదలు నీ మీద వరదలు తప్పదు. ఉత్తరప్రదేశ్లో వరదలు వచ్చాయా? చిచ్చి ఈరోజు అసలు 50 అడుగుల పైన పోతున్నాడు. అవునా? రెడీ? ప్రపంచ ఆధిపత్యం కోసం అసలైన కురుక్షేత్రం స్టార్ట్ అయింది. ఒకవైపు అమెరికా, ఇంకోవైపు చైనా. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య రిటిక్. ప్రపంచ ఆధిపత్యం కోసం అసలైన కురుక్షేత్రం స్టార్ట్ అయింది. ఒకవైపు అమెరికా, ఇంకోవైపు చైనా. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య ఇప్పుడు డాలర్ల యుద్ధం పీక్స్కు చేరింది. ఈ టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడన్గా బీజింగ్లో ల్యాండ్ అయ్యాడు. ప్రపంచాన్ని శాసిస్తున్న బిలియనియర్ల సైన్యం కూడా ఆయనతో పాటు చైనాలోకి దిగింది. ఎలాన్ మస్క్ నుంచి టిమ్ కుక్ వరకు అందరినీ వెంటేసుకొని ట్రంప్ చైనాకి అడుగుపెట్టాడు. అసలు వీళ్ళంతా వెళ్ళింది దోస్తీ కోసమా, లేకపోతే చైనా గుండెల్లో వణుకు పుట్టించడానికా? అమెరికాను చైనా దోచుకుంటోంది అని ట్రంప్ ఎందుకు ఆరోపిస్తూ ఉన్నాడు? ఈ ట్రేడ్ వార్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ మాస్టర్ ప్లాన్ ఏంటి? చైనా తన అమ్ముల పొదిలో దాచుకున్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటో తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హలో, నమస్తే, వెల్కమ్ టు వార్ టీవీ. నేను సచిన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 3 days టూర్లో భాగంగా బీజింగ్లో ల్యాండ్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే బిజీగా ఉన్నారు. ఇప్పుడు దశాబ్దాల నుంచి చైనాకి అనుకూలంగా ఉన్న వ్యాపార సూత్రాలను మార్చడమే ఈ పర్యటన వెనుకున్న అసలైన కారణమని వరల్డ్ బిజినెస్ హెడ్స్ చెప్తూ ఉన్నారు. అయితే ట్రంప్ ఫస్ట్ నుంచి చెప్పే మాట ఒక్కటే: చైనా తెలివిగా మనల్ని దోచుకుంటోంది అని. సింపుల్గా చెప్పాలంటే చైనా దగ్గర నుంచి అమెరికా $400 సామాన్లు కొంటుంది, కానీ చైనా మన దగ్గర నుంచి కేవలం $100 సామాన్లు కొంటూ ఉంది. అంటే మన దగ్గర ఉండాల్సిన $300 చైనా జోబులోకి వెళ్తున్నాయి. దీన్ని వాణిజ్య లోటు అంటారు. దీంతో అమెరికా పేద దేశం అవుతుందని ట్రంప్ భావిస్తున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే క్లుప్తంగా, ఫర్ సపోజ్ మన దగ్గర 400 ఉన్నాయి, ఓకే, వాళ్ళ దగ్గర $100 ఉన్నాయి. అంటే వీళ్ళు కొంటోంది ఎక్కువ, వాళ్ళు అమ్ముతోంది తక్కువ. అలానప్పుడు తక్కువ ఉంటుందిగా, లోటు ఉంటుందిగా. దాన్ని డెఫిసిట్ అంటారు, రెవెన్యూ డెఫిసిట్ అనుకోవచ్చు. లేకపోతే వాళ్ళ మధ్యన ట్రేడ్ డెఫిసిట్, కరెక్ట్గా మాట్లాడాలంటే వాణిజ్య లోటు. అంటే అమెరికా కొనేది ఎక్కువ, చైనా అమెరికా నుంచి కొనేది తక్కువ, క్లుప్తంగా చెప్పాలంటే. అయితే అమెరికా ప్రజలు చైనా వస్తువులను విపరీతంగా కొంటూ ఉన్నారు, కానీ చైనా మాత్రం అమెరికా వస్తువుని ఆ స్థాయిలో కొనడం లేదు అనేది ట్రంప్ అభిప్రాయం. చైనా గవర్నమెంట్ తమ కంపెనీలకు దొంగచాటుగా డబ్బులు ఇచ్చి సాయం చేస్తోంది అని, అందుకే అక్కడ కంపెనీలు తక్కువ ధరకి వస్తువులు అమ్మగలుగుతున్నారు అని ట్రంప్ ఆరోపిస్తూ ఉన్నాడు. ఏదైనా అమెరికా కంపెనీ చైనాలో ఫ్యాక్టరీ పెట్టాలన్నా లేదా వ్యాపారం చేయాలన్నా అక్కడి ప్రభుత్వం ఒక స్ట్రిక్ట్ రూల్ని తీసుకొచ్చింది. ఆ కంపెనీకి సంబంధించిన టెక్నాలజీ సీక్రెట్స్ని చైనాలోని స్థానిక భాగస్వామ్య కంపెనీకి చెప్పాల్సిందే. దీని కారణంగా అమెరికన్ కంపెనీస్ $1,00,00,000 ఖర్చు పెట్టి కనిపెట్టిన టెక్నాలజీని చైనా చాలా ఈజీగా తెలుసుకుంటూ ఉంది. ఆ తర్వాత అదే టెక్నాలజీతో సొంతంగా వస్తువులను తయారు చేసి అమెరికా కంపెనీలతోనే పోటీ పడుతోంది అని ట్రంప్ మండిపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే చైనా ఎదుగుదలకి అడ్డుకట్ట వేయడానికి ట్రంప్ స్టార్టింగ్లోనే టారిఫ్ స్టార్ట్ చేశాడు. టారిఫ్ అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వచ్చే వస్తువులపై సరిహద్దుల్లో విధించే ప్రత్యేకమైన పన్ను, ఒక ట్యాక్స్ లాంటిది. ఇలా చైనా వస్తువులపై పన్నులు పెంచితే ఆ వస్తువుల ధరలు అమెరికా మార్కెట్లో ఎక్కువగా పెరుగుతాయి. దీంతో ఏమవుతుంది? అమెరికా ప్రజలు వాటిని కొనడం తగ్గించి లోకల్లో ఉండే వస్తువులకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దట్ అక్కడ కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు. అందుకే చైనా నుంచి వచ్చే ఉక్కు, అల్యూమినియంపై ట్రంప్ భారీగా పన్నులేశాడు. ఆ తర్వాత క్రమంగా చైనా నుంచి వచ్చే దుస్తులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఇలా దాదాపు అన్ని వస్తువులపై 10% నుంచి 145% వరకు టారిఫ్స్ వేసేశాడు. అమెరికా నుంచి ఎగుమతి అయ్యే సోయాబీన్స్, విమానాలు, కెమికల్స్, ఆటోమొబైల్స్పై చైనా రివర్స్ టారిఫ్ స్టార్ట్ చేసింది. రివర్స్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు
దీంతో అమెరికాలో ఉన్న రైతులకు పరిశ్రమలకు తీవ్రంగా నష్టం వచ్చింది. మరీ ముఖ్యంగా సోయాబీన్స్ పండించి అమెరికా రైతులు చైనా మార్కెట్ కోల్పోయారు. దీంతో ట్రంప్ ప్రభుత్వం వారికి భారీగా నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది. ఇలా ఒకరిపై ఇంకొకరు పన్నుల దాడి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అమెరికా విధిస్తున్న సగటు పన్ను 23% ఉంటే చైనా విధిస్తున్న పన్ను 32% ఉంది. ఈ గొడవ ఇలా కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా దీంతో ఈ గొడవ కంటిన్యూ కావడం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది వ్యాపారాలు దెబ్బతింటూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల వ్యాపారాలు దెబ్బతింటూ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. దీంతో రెండు దేశాలు ఒక ఒప్పందానికి రావడానికి ఈ బీజింగ్ టూర్ సీక్రెట్, ఈ రెండు దేశాల కలిసి ఒక ఒప్పందానికి రావడమే ఈ టూర్ సీక్రెట్గా మాట్లాడుకోవచ్చు. దాదాపు 40